హాయ్ గాయ్స్, నేనైతే ఈ బ్యాగ్ ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనమాట. సో ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నేనైతే ఇది ఆల్రెడీ యూజ్ చేశాను, బట్ మీకోసం మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి, నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను ఇది. సో ఇది అరిస్టోక్రాఫ్ట్ అనమాట. చూడండి, ఈ ట్యాగ్స్ అవన్నీ పీకేశాను. సో మీకు అందుకే ట్యాగ్స్ అదంతా కనిపించదు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి పీకేశాను అనమాట. నాకైతే ఈ బ్యాగ్ వచ్చేసి 1029 అనుకుంటా, 33 అంత కాస్ట్ పడింది. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 1129 ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 100 రూపీస్ 200 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో ఇదే అనమాట. దీనికైతే ఇలా జిప్స్ వచ్చి ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది లోపల. చూడండి లోపల ఎలా ఉందో. ఇక్కడ లోపల వచ్చేసి ఇంకొక జిప్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ లోపల ఇంకొక జిప్ ఉందన్నమాట. ఇది వచ్చేసి కాన్లకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఇది కాన్లకు వచ్చింది అనమాట. ఇది మనకు ఇది ఉంటుందిగా పెట్టుకోవడానికి ఇది. సో ఇది ఎక్స్పాండ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇలా దీనికి సో వెనకాలైతే ఇలా ఉంది. ఇక్కడైతే గాన్లు వచ్చాయి వీల్స్. ఇవైతే వీల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, అది మట్టుకు చెప్పచ్చు. ఇవి కూడా బాగా గాన్లకి ఏమన్నా ఈ బ్యాగ్కు మట్టి కాకుండా మనకైతే ఇది ఇచ్చాడు. ఒకవేళ ఇవి లేవనుకో బ్యాగ్కు మట్టి అవుతుంది, ప్లస్ ఇది పోతుంది కదా బ్యాగ్ ఇలా మనం రోడ్డు మీద టైట్ లీడ్స్. సో ఇదైతే బాగా ఇచ్చాడు. క్వాలిటీ అయితే మట్టుకు చాలా బాగుందండి. బట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇది చాలా వెయిట్ ఉందన్నమాట. 1900 గ్రామ్స్ ఉంది దాంట్లో చూపించేది అయితే. అంటే ఆల్మోస్ట్ 2 kgs అనమాట. సో ఆల్మోస్ట్ 2 kgs అంటే మీరు బట్టలు పెడితే ఇదే మీకు సగం బరువు వస్తుంది. సో అందుకే మీకు ఇది కొంచెం వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సపరేట్ పట్టుకోవడానికి ఇది ఇచ్చారు, ఇది లాక్కెళ్ళడానికి. సో ఇక్కడ సైడ్ ఇంకో జిప్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. కనిపించలేదేమో. ఇక్కడ సైడ్ ఇక్కడ ఒక జిప్ ఉంటుంది, ఇలా ఏమైనా కావాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈ బ్యాగ్ అయితే. ఇలా చూడండి ఎలా ఉందో. కిందలో బట్టలు పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మీరు బట్టలు కూడా మీరు పెట్టేది మీకు దాని క్లోత్స్ని ఫోల్డ్ చేసే విధానం అన్నీ పెట్టాలి. ఫర్ సపోజ్ ఇట్లా క్లోత్స్ ఫోల్డ్ చేశారనుకున్నాం, ఇలా పెట్టేస్తే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ ఇది 75% స్పేస్ ఆక్యుపై చేసింది. ఇక్కడ మీకు ఇంకొక బట్టలు కూడా పెట్టలేరు. ఇక్కడ బట్టలు పెట్టడానికి సరిపోదు, ప్లస్ ఏమన్నా ఉంటే వేసుకోవాల్సి వస్తుంది ఇలా పెడితే. సో నేనేం చేస్తున్నా అంటే ఇది చిన్నగా మడతేయండి. ఇది చిన్నగా మడతేస్తే మీరు ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట. ఇలా మడతేస్తే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెడితే మీకు 2 rows పడతాయి. అదే 2 ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్లస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా పడుతుంది. సో ఇక్కడ చూడండి, ఈడ 2 సార్లు పెట్టడం వల్ల మీకు స్పేస్ ఎక్కువ అనిపిస్తుంది, ప్లస్ ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా పెడితే. సో మీకు ఇంకా కొన్ని బట్టలు పెట్టి చూపిస్తాను. నేనైతే ఒక 6 పాయింట్లు 6 షర్ట్స్ పెట్టాను. సో 6 పాయింట్స్ 6 షర్ట్స్ పెట్టింటే ఇక్కడ చూడండి 6 పాయింట్స్ పెట్టాను. జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తాను అంతే. 6 పాయింట్స్ పెట్టాను. ఇప్పుడు నేను షర్ట్స్ పెడతాను చూడండి. 6 ఇవి షర్ట్స్. నేను మీకు 6 షర్ట్స్ పెట్టి చూపిస్తాను ఎంత వరకు వచ్చింటుందో అర్థమైపోద్ది. సో ఇటు సైడ్ 3 పెట్టాను. సో ఆల్మోస్ట్ ఇటు సైడ్ కూడా 3 పెట్టాను. సో మీకు ఇంకా ఇక్కడ చూస్తే మీరు క్లోత్స్ బాగా ఫోల్డ్ చేస్తే మీకు బాగా ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట పెట్టుకోవడానికి. నేను అంతగా ఫోల్డ్ చేయాలి కాబట్టి ఇలా ఉంది. మీరు బాగా ఇక్కడ చూడండి ఇంకా స్పేస్ ఉంది. మీరు ఇంకా 2 జతలు పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఫ్రీగా అయితే ఒక 7 జతలు 8 జతలు ఈజీగా పెట్టుకోవచ్చు. 7-8 పాయింట్లు ప్లస్ 7-8 షర్ట్స్ అలా. నేనైతే ఇప్పుడు 6 షర్ట్స్ 6 ప్యాంట్స్ పెట్టాను. ఇక్కడ చూడండి స్పేస్ ఇంకా ఎంత ఉందో. మీరు ఇది క్లోజ్ చేసినా కూడా చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది. మీరు మళ్ళీ ఇది కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇలా మీకు కావాలంటే ఎలా కావాలంటే దాన్ని పట్టుకునే దాన్ని బట్టి, ఇంకా కావాలంటే దీన్ని లూజ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓకే, మీ కన్వీనియన్స్ బట్టి ఇలా చేసుకుంటే ఇంకా ఇది చిన్నగా అయిపోద్ది. ఇలా పైకి పెడితే ఇలా పైకి పెట్టుకోవడానికి ఇది పట్టుకోవడానికి బాగుంటుంది. అయితే ఇది చిన్నగా చేసేసి ఇక్కడ పెట్టేసి దీన్ని పెట్టుకుంటాం.
చూడండి, ఇలా పెట్టేస్తే మీకు సరిపోద్ది. ఇలా సరిపోద్ది, ఇలా లిఫ్ట్ చేయొచ్చు. ఇలా ఉంటుంది. ఓకే, నేను దీన్ని కింద ఇలా తీసి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ వీల్స్ ఉన్నాయి, అది చూడండి ఎంత పైకి వస్తుంది. ఇది ఇలా మీరు ఇలా లాగచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. ఇలా లాగేసి ఇలా యూజ్ చేయొచ్చు. ఇదండి బ్యాక్ రివ్యూ. అయితే చూసారుగా.